భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి రొట్టెల పండుగ 7వ తేదీ వేడుకకు మంత్రి లోకేష్. గద్వాల జిల్లా ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు. అమ్మవారికి వివిధ ఫలాలతో ఫలాంబరి దేవిగా 7 పాయల వనదుర్గా భవానీ అమ్మవారి విశేష అలంకరణ. దోమలపై అప్రమత్తంగా ఉండాలని కర్నూలుకి చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ సూచించారు. గోపూజతో ఘనంగా ముగిసిన తిథిదే ధార్మిక కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, చదివేటందుకు బడి ఉన్నా నడిచేటందుకు బాట లేదు. బడికి వెళ్లే బాట అధ్వానంగా ఉందని రహదారిపై ధర్నాకు దిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అద్దెవెల్లి గ్రామం పాఠశాలకు వెళ్లేందుకు మార్గం బాలేదని, బురద నీటిని దాటుకొని వెళ్లే దుస్థితి ఉందని ఆందోళనకు దిగిన విద్యార్థులు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు లేస్తా నా గ్రూప్లో నేనేం చేయాలి? తప్పు అని అంటే మీకోసమే కూర్చున్నారు కదా వాళ్ళు కూడా. భావితరాలకు ప్రాణవాయువు వృక్షాలతోనే సాధ్యమని, మొక్కలు నాటి ప్రకృతిని సమతుల్యతను సంరక్షించుకోవాలని సింగరేణి సి&ఎండి బాలరాం నాయక్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని వన మహోత్సవంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఆర్జీవన్ ఏరియాలో వర్క్ షాప్లోని గని మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం ఎన్సీసీ క్యాండిడేట్ల గౌరవ వందనం స్వీకరించారు. ఏటూసి ఇప్పుడు జిల్లా సెక్రటరీ ఆర్జీవన్ ఏరియా శ్రీ మధ్య గారిని సీఎంవై శ్రీ బి మల్లె సేవ శ్రీమతి అంటా లలిత్ కుమార్ గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాను. మనం ఈ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వాగతం చేస్తూ మన ప్రియతమ జనరల్ మేనేజర్ ఆర్జీవన్ గారు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. గాలి నీరు భూమిని కలుషితం కాకుండా గరిష్టంగా 1250 మొక్కలను స్వయంగా నాటుతూ సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థల వారు ఆయన్ని ఘనంగా సన్మానించారు.
పర్యావరణం పట్ల చాలా మందిని ఘనంగా సన్మానించారు. దాదాపు ఇప్పటి వరకు మొత్తం 40 ప్రాంతాల్లో 39.78 ఎకరాల్లో 18,500 మొక్కలు, 2021 సంవత్సరంలో 2,810 మొక్కలు, 2022 సంవత్సరంలో 2,460 మొక్కలు, 2,431 మొక్కలు, 2024 సంవత్సరంలో 2 నాటారు. ఇవే కాకుండా ఆయన పర్యటించిన ప్రతి దేశంలో, అడుగుపెట్టిన ప్రతి రాష్ట్రంలో పర్యటించినప్పుడు అక్కడ ఢిల్లీలో ఒడిశా రాష్ట్రం మైండ్ సెట్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ కూడా మొక్కలు నాటడం జరిగింది. చైర్మన్ గారి యొక్క సమక్షంలో అది మనము ప్రకటించే వ్యాప్తంగా 70 చెరువులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానివల్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు, రైతులకు ప్రత్యేక విషయం ఉంది. బలరాం సార్ మన చైర్మన్ గారికి సివిల్ సర్వెంట్ మొక్కలు 18,500 మొక్కలు నాటి పూనుకొని రాత్రి 11-11:30 దాకా నేను ఫోన్ లో ఉంటాను. వన మహోత్సవంలో భాగంగా సింగరేణి సంస్థ ఈ ఏడాది 680 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు వేసుకున్నాము. దానిలో భాగంగా ఈ రోజు మనం ఆర్జీవన్ ఏరియాలో దాదాపు 1 ఎకర్ భూమిలో ఒక 1000 మొక్కలను నాటబోతున్నాము. దాంట్లో నేను ప్రత్యేకంగా 500 మొక్కలు నాటబోతున్నాను. దీంతో దాదాపు 19,500 మొక్కలను నేను నాటినట్టు అవుతుంది. ఆ తరంగా మనము సింగరేణి సంస్థ మైన్ లో ఉన్నాం కాబట్టి మనకి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనము మొక్కల్ని ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరేణి వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాము. ఇప్పటికీ ఒక 36 మినీ ఫారెస్ట్లను క్రియేట్ చేశాము. అండ్ ఇప్పుడున్న డంపులు కూడా సాధారణ అడవుల్లాగా తయారయ్యి సో మనము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒక మొక్క యొక్క వాల్యూ అనేది దాదాపు ఒక 50 ఏళ్ల మొక్క కనుక ఉంటే దాదాపు 5 కోట్లకు అయితే ఉంటుంది. ప్రకృతికి, మంచి వాతావరణానికి, మంచి వర్షాలు పడడానికి, స్వచ్ఛమైన గాలికి, పక్షాదులకి అన్నిటికీ ఒక మొక్క అనేది చాలా ఇంపార్టెంట్ గా అవుతుంది. సో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ప్లస్ ఒక నేచర్ అనేది గొప్పది. నేచర్ ఈజ్ అబోవ్ ఆల్. అందుకోసమే వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో మనము సింగరేణి వ్యాప్తంగా వన మహోత్సవం భాగంగా ఈ ఏడాది 45 మొక్కల లక్ష్యాన్ని కూడా కంపల్సరీ మనము సాధిస్తామని చెప్పుకుంటూ ఈ విధంగా చూస్తే మనం సింగరేణిలో దాకా గత 20-30 ఏళ్ళ నుంచి 7 కోట్ల మొక్కలు నాటాము. సింగరేణి మన కోల్ బెల్ట్ ఏరియాలో వాతావరణం మిగతా జిల్లాతో పోల్చే ఇక్కడ దాకా మంచిగా ఉంది. ఆ తర్వాత మీరు కూడా రామగుండం లాంటి పరిసర ప్రాంతాల్లో దాకా 40 నుంచి 50 డిగ్రీల పోయే ఉష్ణోగ్రత ఎండాకాలంలో దాకా బాగా తగ్గింది. ఫర్దర్ కూడా రామగుండాన్ని కూడా మనకు మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు మంత్రివర్యులు గారు, అలాగే మనకు స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర్ గారు కూడా ఆ యొక్క రామగుండం పట్టణాన్ని మళ్ళీ ఒక పునరుజ్జీవం కావాలని, ఇక్కడ పచ్చదనం ఉండాలని, అప్పుడే ఇక్కడ ఉన్న రోడ్లు కానీ అటు క్లీన్ గా కానీ గ్రీనరీగా ఉండాలని కోరారు. అదేవిధంగా సింగరేణి సంస్థ సోషల్ రెస్పాన్స్ భాగంగా అలాగే మైనింగ్ పరంగా కూడా మనము ఆ మైనింగ్ ప్లాన్ లో కూడా ఇలాంటి ఒక అభివృద్ధి, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మనము పెట్టేసేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనము ముందు తీసుకెళ్తున్నాము. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 100 ఎమ్మెల్యే సీట్లు, 15 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత నాది. ఖర్గే మీరు తెలంగాణ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకురావాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. खड़गे जी, इस मंच से मैं आपको एक भरोसा, एक वादा करना चाहता हूं. आज गांव-गांव से, आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आ गए. वो विलेज का ग्राम अध्यक्ष है, मंडल अध्यक्ष है, जिला के अध्यक्ष है. इन सब लोगों के दिल मैं देखा. इन लोगों का दिल का धड़कन मैं समझता हूं. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना. सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का. हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना. 100 से एक भी कम नहीं होने दूंगा. ये मेरा वादा है. पिछले बार
కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద కోపంతో రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. మేడిగడ్డ దగ్గర ఈ నిమిషంలో 73,600 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. గోదావరి నది 96 మీటర్ల లెవెల్లో ప్రవహిస్తుంది. కన్నపల్లి పంప్ హౌస్ వద్ద కావాల్సిన దానికంటే ఎక్కువ ఎత్తులో గోదావరి ప్రవహిస్తుంది. మోటార్లు ఆన్ చేస్తే చాలు రైతులకు నీళ్లు ఇవ్వచ్చు. కానీ నీళ్లు ఎత్తి పోయకుండా ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని హరీష్ రావు అన్నారు. ఉంది మరి ఆలస్యం దేనికి? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను, మీరు కూడా చూడొచ్చు, ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలా ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి 73,600 క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే 73,600 క్యూసెక్కుల నీళ్లు ఈ సెకండ్లో పోతా ఉన్నాయి. అంటే 73,600 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నది. సో మన కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే పంప్ హౌస్ పేరు కన్నెపల్లి పంప్ హౌస్. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క మినిమం డ్రా డౌన్ లెవెల్ MDDL 93.5 మీటర్లు. గోదావరి నదిలో ఇప్పుడు 73,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెల్ ఈ నిమిషానికి 96 మీటర్లు. మన MDDL ఎంత? 93.5. ఇప్పుడు 73,600 క్యూసెక్కుల నీళ్లు పోతే నది యొక్క లెవెల్ 96 మీటర్ల ఎత్తున ఉంటుంది. అంటే నీకు 2.5 మీటర్లు కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? రోజుకు 2 TMCల నీళ్లు తీసుకోవచ్చు. ఈవెన్ ఆ నదిలో 5,000 క్యూసెక్కులుంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది. మనకు రోజుకు 2 TMCలు తీసుకోవాలంటే 11 మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు 2 TMCలు తీసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటారు 2,100 క్యూసెక్కుల నీళ్లను ఒక్క మోటార్ ఎత్తిపోస్తుంది. అంటే మనము 5,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటార్ ఆన్ చేయొచ్చు. అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా ఇప్పుడు రోజుకు 2 TMCల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది 96 మీటర్లు. ఈరోజు మనకు కావాల్సింది 93.5. అవసరం ఉన్న దానికంటే 2.5 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పిండ్రు అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది. అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది, ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం. మరి అన్నారం సేఫు, సుందిల్ల సేఫు, కన్నెపల్లి పంప్ హౌస్ పర్ఫెక్ట్ ఉన్నది, నదిలో నీళ్లున్నాయి, మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పండుతుంది కదా. ఎందుకు ఈ నిర్లక్ష్యం? బటన్ ఒత్తితే నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? కట్టుకొత్తితే నీళ్ళు వస్తాయి, అంత తయారున్నది, కట్ నీళ్లు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే, మా మీద కేసులు ఇప్పటికి చాలా పెట్టుండ్రు, ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు? రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వేయడు. రైతులకు ఎకరానికి 15,000 3 పంటలు వేస్తానని అన్నాడు. ఎవరికైనా పడ్డాయా? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేశాడు. ఎన్నికలు అయిపోయాక రైతు బంధుకు రామ్ 4 పంటలు కలిసి అసలు పట్టాదారుడు రైతులకు 24,000 కోట్లు, కౌలు రైతులకు 15,000 కోట్లు, మొత్తం 39,000 కోట్లు ఎగగొట్టాడు. రైతుల రుణమాఫీ 38 కోట్లు ఎగగొట్టిండు. కేసీఆర్ నాట్లు వేసినప్పుడు రైతు బంధు వేస్తే రేవంత్ రెడ్డి ఓట్లు వేసినప్పుడు రైతు బంధు వేస్తున్నాడు అని కేటీఆర్ అన్నారు. ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అన్నావు, ఇవాళ ఏం చేస్తున్నావు? మరి ఇచ్చినావు ఎక్కడన్నా 15,000? అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా, తాత్పర్యం ఉందా? ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను, నువ్వే కదా ఉత్తరం రాస్తే కౌలు రైతులకు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మొగోడు. మీ అందరికీ నేను రాగానే ఇస్తా, ఇచ్చేస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు. ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది, పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ 4 పంటలు కలిపి 24,000 కోట్లు.
కౌలు రైతులకు ఎగ్గొట్టింది 15,000 కోట్లు. మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది 39,000 కోట్లు. ఎట్లా లెక్క అంటారా మీరు? ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చిన, మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు, మొత్తం కలిపి 39,000 కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధులనే. ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. 50,000 కోట్ల లెక్కను 12,000కు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. రైతు బంధులో ఇంకో 39,000 కోట్లు ఎగ్గొట్టిండు. ఎట్లా అంటారా? 2023-24 రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు 2,500 ఎగ్గొట్టిండు. 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు. అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన 7,500 కోట్లు ఇచ్చిండు. ఇచ్చి 2,500 ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు. తర్వాత ఒక పంట అయితే మొత్తానికి ఎగ్గొట్టిండు. ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు వచ్చినప్పుడు వేసేది, నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది. ఈయన ఓట్లు వేసేటప్పుడే వేస్తాడు, తర్వాత వేయడు. మా రైతు సోదరులకు కూడా నేను చెప్తున్నా, మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు. దానికి రైతు బంధుకు రామ్ మర్చిపోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొడుతుంది, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఈ 2024-25లో అన్నాడు మొత్తం 23-24 వానాకాలంలో రబీల్నేమో 5,000 ఇచ్చిండు. మొత్తం 23-24 వానాకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టిండు 7,500. అటెనక 2024-25 దానిలో కూడా మొత్తం ఎగ్గొట్టిండు 7,500. మొన్న మళ్ళీ 1,500. అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి 19,000 బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి. అంటే మొత్తం కలిపితే 1,52,00,000 ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన 39,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వినూత్న కార్యక్రమం ఆర్టీసీ ఆత్మిక పలకరింపులు నిర్వహించారు. ఈ సందర్భంగా దమ్మనపేట మండలం ముష్టిబండ గ్రామం నుంచి అశ్వరావుపేట వరకు ప్రజలతో కలిసి ఆర్టీసీ బస్సులు ప్రయాణించారు. ప్రయాణంలో ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాట్లాడిన మాటలకు ధీటుగా సమాధానం చెప్పిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీకు లేదు కేటీఆర్. అసెంబ్లీలో చర్చకు పాల్గొని ప్రజలకు జవాబు చెప్పలేని అసమర్థుడు మీ అయ్యా. మీ కుటుంబంలో పరిస్థితులు చక్కదిద్దుకొని నువ్వు 72 గంటల సమయం ఇవ్వు. నయం నగర్ బ్రిడ్జి మీద నువ్వు ఇచ్చిన హామీల గురించి చర్చకురా. నేను 72 గంటలు హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఉంటా. మా సభ గ్రాండ్ సక్సెస్ అవ్వడం మీకు రాజకీయంగా నూకలు చెల్లాయి. సభ విజయవంతం అయిందనే అక్కస్తో కేటీఆర్ మాట్లాడుతున్నాడు అని అన్నారు. నిన్నోళ్ళు అడిగినట్టు అబ్దుల్లా షాదీ మీద దీవానేక హంగామా అన్నట్టు నీళ్ళు లేని మధ్యలా మేము అడిగిన వాటికి జవాబు చెప్పు, మీ నాన్నని తీసుకురా మాట్లాడతామని అంటే నువ్వేదో ఊరికొచ్చి మధ్యలో బుడంకాయ తిరిగా ఈ ముచ్చట్లు మాట్లాడు ఆ ముచ్చట్లు మాట్లాడు అలాగొట్టి 72 గంటలకు వస్తే ఏం చేస్తా? ఫస్ట్ నీ కుటుంబంలో చూసుకో, చక్కగా లేదు. ఎవడెవడి కాలు గుంజుకుంటాడో తెలియకుంటున్నది. ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వేదో మాట్లాడితే ఎట్లా? నువ్వు పెట్టిన 72 గంటలకే లేదా నువ్వు చెప్పు, నువ్వు నా పెట్టిన నైమ్నగర్ బ్రిడ్జ్ కాడికి వచ్చి 10,000 ఇచ్చిపోతావు అన్నారు వర్షం పడ్డని చెప్పి అవతల దొంగలు తిరిగి బయటపడ్డాడు చూడు ఆ బ్రిడ్జ్ కాడిన. ఈ రెండిట్లో 72 గంటలు నేను కూడా వస్తాడికి రా. నీవు అడిగిన ముఖ్యమంత్రిగా మాట్లాడిన దానికి నీతోటి మొదలు చర్చించడానికి నేను వస్తా, నువ్వు రా ఆడికి. నీ 72 గంటలతో నువ్వు ఆడ కూర్చొని నేను ఈడ కూర్చుంటా, మరి ఈడికే రా నువ్వు. అది చూడాలి. కానీ ఏది నోటికి వచ్చినా అది మాట్లాడి బూతులు మాట్లాడి వచ్చిన మాటలు మాట్లాడి ఇంకా కూడా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా? ప్రజలు ఇంత తిరస్కరించి పక్క కూర్చోబెట్టి పార్లమెంట్లలో జీరోలు పెట్టి మీకు గుండు సున్నాలు పెట్టి చెట్టుకోరు పుట్టకోళ్ళు జైళ్ళల్లో కేసులలో పోతున్నారు. ఏ కేసులలో పోతున్నారు? ప్రజలు ఏమనుకుంటారు? ఏ సోయి లేకుండా దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు మేము తోసిందల్లా మాట్లాడతాం. ఏదో 30 ఛానళ్ళు పెట్టుకొని అదేంది మన ఏమంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాకు తోసింది మాట్లాడతాం, ఇది చేస్తాం అది చేస్తాం అంటే అవన్నీ కుదిరాయి. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మా యొక్క కమిట్మెంట్ తోటి మేము ఇవాళ ముందుకు పోతున్నాం.
మీరేమున్నది, మీకు కమిట్మెంట్ లేదు పాలేదు. మీ కమిట్మెంట్ అనేది దోసుకొట్టడం దాచుకోవటం, ఇదే దుకాణం తప్ప మమ్మల్ని పట్టుకొని ఇటు పంపుతారు, అది అమ్ముతారు, నీళ్ళు అమ్ముకుంటారు. చేపలు మీ అయ్య మీరు అందరు కలిసే కదా పోయి కూర్చొని అక్కడ కూర్చొని రోజా గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు చేపల పులుసు బాగున్నది, ఈ పులుసు బాగున్నది మర్చిపోయింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ పిల్లల శవాల మీద పేలాలు ఎరక తిన్నారు మీరు. ఇలా మీరు మాట్లాడుతున్నారు వీళ్ళ గురించి ఏమనంటే తెలంగాణ జై తెలంగాణ. ఏంటిది తెలంగాణ వచ్చింది, ఎవరిచ్చిందో తెలుసు, పోరాటం చేసిండ్రు, మీరు మాట్లాడింది కాబట్టి మీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ఇలా తన్ని పక్క గుసబెట్టిండ్రు. ఆ దుకాణం దాని గురించి ఏడవండి. మేము మాట్లాడింది ఏంటిది, మీరు చెప్పేది ఏంటిది. నిన్నవాడు అడిగి నిన్నవాడు పట్టించుకున్నాడా? నీ పేరు తీసిన అలా నువ్వేందుకు కూరుకొస్తున్నావు అలా పడి? మరి నేను కూడా చెప్తాను కదా, ఆ రోజు నేను 72 గంటలు అన్నావు కదా, నువ్వు అక్కడికి కాదు, ప్రెస్ క్లబ్ కాదు, ఇక్కడే నేను వచ్చి కూర్చుంటా. ఇదే ప్రెస్ క్లబ్లో నేను కూర్చుంటా, రాలేకపోతే ఏడికి రావాలని చెప్పొస్తా నేను. నీకు మా ముఖ్యమంత్రి స్థాయి నీకు లేదంత మాట్లాడే సినిమా స్థాయి నీకు కూడా లేదు. నువ్వు రా, ఇక్కడికి ఎవరికి వస్తావు? అది వదిలిపెట్టేసి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటే అది మీ మూర్ఖత్వం. అది మీరు అట్టర్లీ ఫ్లాప్ అనేది 10 ఏళ్ళల్లా ప్రజలను దోసుక తిని ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ వదిలిపెట్టకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన మీరు. ఇలా ఎరువుల గురించి మాట్లాడు. ఏంటిదా ఎరువుల తెలియదా? కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది? మీరు అంతా తోడు దొంగలే కదా. కేంద్ర ప్రభుత్వం ఏమన్నది? మనం ఈ భూమిలో కలుషితం అవుతున్నది, వాతావరణం కలుషితం అవుతున్నది, దాన్ని తగ్గియాలి అన్నారు. తగ్గియాలి అనగానే కొద్దిగా తగ్గియంగానే మీరు ఇక్కడ ఉండి అయిపోతుందని యూట్యూబ్ ఛానళ్ళల్లో ఏదో చేసి వాళ్ళందరూ నెగేసి మళ్ళీ మీరే షార్టేజ్ అని మాట్లాడతారు. అయితే మహిళలకు బస్సులు అంటే ఆటోలో నెగెత్తారు. ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఆఖరికి యూనివర్సిటీలో కడుతుంటే ఆషాఢ మాసం 2వ ఆదివారం అమ్మవారికి వివిధ ఫలాలతో ఫాలంబరి దేవిగా 7 పాయల వనదుర్గ భవానీ అమ్మవారికి విశేష అలంకరణ. పోలవరం డయాఫ్రామ్ గేట్ వాల్ కొట్టుకుపోయి 2000 కోట్లు నష్టమైతే ఎన్డీఏసీ అక్కడికి వెళ్ళదు. ఎస్ఎల్బీసీ టెన్నెల్ కూలిపోయి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా పెడితే ఎన్డీఏసీ రాదు. అదే మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలిపోతే కిషన్ రెడ్డి ఎన్డీఏసీను వెంటనే పంపిండు. రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డితో కలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయి ఢిల్లీలో కొట్లాడుతారు, గల్లీలో అలై బలై చేసుకుంటారు అని హరీష్ రావు అన్నారు. కిందికి పోతే పోలవరం కొట్టుకుపోయింది, పోలవరం డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది, పోలవరం గైడ్ వాల్ కొట్టుకుపోయింది. 2000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు? ఎన్డీఎస్ఏ కాళేశ్వరంకి వచ్చింది, గోదావరి మీద 2 పియర్లు గుంగితే వచ్చింది. ఆడ 2000 కోట్ల రూపాయల డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయి గైడ్ వాల్ కొట్టుకపోతే 5 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఇక్కడనేమో 5 రోజుల్లో వస్తారు, 5 రోజుల్లో ఇక్కడ వస్తారు. 5 ఏళ్ళైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు. 5 నెలలైనా ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలితే ఎన్డీఎస్ఏ రాదు. కిషన్ రెడ్డి వంపడు, ఎన్డీఎస్ఏ రాదు. ఎందుకు రాదు? కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలోనేమో కొట్లాడతారు, గల్లీలోనేమో అలై బలై చేసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది. కలవకపోతే ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు? నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలవరంలో కూలిపోయింది, మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే. ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు, రిపేర్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు కడుతూనే ఉన్నారు.
మరి ఆడ కట్టినప్పుడు ఈడెందుకు కట్టరు? ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అంటే పోలవరంకో నీతి, కాళేశ్వరంకో నీత, కాళేశ్వరంకో నీతి, ఎస్ఎల్బీసీ టనల్కు ఇంకొక నీత. ఇదంతా చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దయచేసి ఎన్డీఎస్ఏను ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ సంస్థగా మార్చొద్దని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.